హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. నేనైతే స్మార్ట్ బజార్కి వచ్చేసిన అండి. అండ్ స్మార్ట్ బజార్ అయితే మన ప్లేస్ న్యూస్వీడ్లో అయితే బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఉండిద్ది అండ్ ఆకృతి పక్కనే ఉండిద్దండి ఈ షాప్ అయితే. అండ్ ఇక్కడైతే ఇంకా ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టారండి సర్ఫ్ ఎక్సెల్ అండ్ సర్ఫ్ ప్యాకెట్స్ ఆఫర్లో. అండ్ తర్వాత అయితే ఇంకా మన పైకి వెళ్తే సెకండ్ 2 ఫ్లోర్స్ ఉంటాయండి. 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తేనేమో ఇంకా ఇలాగా బాయ్స్కి గర్ల్స్కి కిడ్స్కి అయితే వేరుందండి. సో టీ షర్ట్స్ అండ్ టాప్స్ అండ్ ప్యాంట్స్ ఆల్ ఆర్ దేర్ అండి. అండ్ తర్వాత అయితే ఇంకా చెప్పులు కూడా ఉన్నాయి చిన్న పిల్లలకైతే. ఇంకా జిమ్కి వెళ్తా కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడైతే ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా పక్కన సోప్స్ అండ్ అన్నీ తెలుస్తుంది ఏమేమి ఉంటాయో. అండ్ నేనైతే ఒకటి కొంటాకు వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళినాక ఆ రేట్ చూసి నాకు దిమ్మ తిరిగిందండి. సో నేనైతే ఏం కొనలేదు, జస్ట్ మీకోసం అయితే వీడియో అయితే తీసిన. అనుకుంటాం కానండి అక్కడ అంత తక్కువేం లేవండి, అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఏమి లేవు నేను వెళ్ళినప్పుడైతే. అండ్ తర్వాత అయితే ఇంకేం తీసుకుందామని చెప్పి అయితే ఇంకా స్టోర్ మొత్తం తిరుగుతున్నాను, కానీ నాకు అసలు ఏమీ నచ్చలేదు. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఆయిల్ ఇంకా అన్నీ ఉన్నాయి కదా. సో అన్నీ అయితే ఇంకా అలా చూసుకుంటూ మీకు చూపిస్తూ అయితే ఇంక నేను వీడియో అయితే తీస్తున్నాను. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే నాకైతే అంత ఏం నచ్చలేదండి. కనీసం ఎవరైనా వచ్చి అడుగుతున్నా కానీ ఒక సమాధానం కూడా చెప్పట్లేదు మీన్స్ అక్కడ ఉంటే చూడండి మేడం అలా అంటారు అంతే, కానీ దగ్గర నుంచి ఉన్నది ఏం చూపించట్లేదు. అంటే మనకు తెలియదని కాదండి, ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నా నేను. అండ్ తర్వాత అయితే కొన్ని ఏదైతే అంశాలు లేదో అవి ఆఫర్లో ఉన్నాయండి, ఏదైతే కావాలో అయితే ఆఫర్లోనే లేవు. అండ్ తర్వాత అయితే ఇంక స్మార్ట్ మొత్తం మీకైతే ఒక టూర్ అయితే చూపిస్తున్నాను. అండ్ మీకైతే బ్యాడ్గా ఏం కాదండి, తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు, కానీ నేను ఉన్నప్పుడైతే నాకు ఏమీ అంత అనిపించలేదండి. ఆఫర్స్లో అయితే అసలు ఏమీ లేవు. అయితే ఇక్కడైతే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా చూస్తేనేమో ఎంతో ఉందండి, 170 180. నేనైతే అక్కడ పెట్టేసిన అండి. అండ్ తర్వాత అయితే ఇంకా అసలు నేను ఇది చూసారండి. ఈనెల చీపురు తెలుసు కదా, సో అలాంటిదే ప్లాస్టిక్లో కూడా వచ్చిందండి. ఇవి ఈనెల చీపురు అంట. నాకైతే చాలా నవ్వు వచ్చింది ఫస్ట్. ఏంటి ఇలా కూడా ఉంటున్నాయా ఈనెల చీపుర్లు ప్లాస్టిక్గా అనుకున్నా నేనైతే. అండ్ తర్వాత అయితే ఇక్కడైతే వాష్ బేసిన్కి అండ్ సింక్కి బ్రష్లు అండ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే మిక్సీ జార్స్ అలాగా. నేనైతే ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్తున్నా ఏమైనా తీసుకుందామా అని. సో కూలర్స్ కూడా పెట్టారండి, ఆఫర్లో అయితే ఉన్నాయి అనుకుంటా. అవి నేను సరిగ్గా చూడలేదు వాటిని అయితే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ అలా చూస్తూ ఉంటే ఇంకా జీన్స్ టాప్స్ టీ షర్ట్స్ ఇంకా కొన్ని అయితే నేను ఆల్రెడీ తీసుకున్నాను టీ షర్ట్స్. సో సేమ్ కలెక్షనే ఉందండి అక్కడ. నేను అసలు ఏం తీసుకోలేదు, తీసుకుందామని వెళ్ళినా, కానీ నాకైతే అక్కడ నచ్చలేదు. కొన్ని అయితే నాకు అంత వర్త్ అనిపించలేదు, వాటికి అంత రేటా అనిపించింది. అండ్ తర్వాత అయితే కిడ్స్ వేర్కి అయితే చాలా ఉన్నాయండి. జీన్స్ ఎక్కువ అయితే గర్ల్స్కి అయితే ఉన్నాయండి స్మార్ట్లో అయితే. చిన్న పిల్లలకైతే టీ షర్ట్స్ స్కర్ట్స్ జీన్స్ ఇంకా ఫ్రాక్స్ ఇంకా అలాగైతే ఉన్నాయి. అండ్ తర్వాత అయితే హోల్గా ఒక్కసారి పైన మొత్తం తిరిగేసినాక నేను కిందకైతే వెళ్ళిపోతున్నా. అండ్ కిందకి వెళ్తుంటే ఇలాగా సాక్స్ యాంకిల్స్ సాక్స్ చూద్దాం అనుకున్నా, జిమ్కి వేసుకెళ్తాకి కనిపిస్తాయేమో అని, కానీ నాకు అది ఏం నచ్చలేదు. అక్కడ వేస్ట్ అనిపించింది. ఆ సాక్స్ క్లాత్ కూడా ఏం నచ్చలేదు, ఉతికి నాకు 2-3 డేస్కి అసలు అది ఊడైపోతుంది అనుకుంటున్నా. అండ్ తర్వాత అయితే చిన్నపిల్లలకి అయితే టీ షర్ట్స్ ఇలా ఉన్నాయి చెప్పా కదా, సో బేబీస్కి అండ్ గర్ల్స్కి అయితే ఇలాగైతే కనిపిస్తున్నాయి. అండ్ జిమ్కి అయితే ఇలా షూ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత అయితే నేను కిందకైతే వచ్చేసిన అండి. కిందకి వస్తే ఇలా రైస్ బ్యాగ్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత అయితే నేనైతే స్నాక్స్ సైడ్ అయితే వెళ్ళినా అండి, ఏమైనా తీసుకుందాం స్నాక్స్ అని. సో వెళ్తుంటే ఇక్కడైతే ఈ బిస్కెట్స్ అయితే కనిపించినాయి, కానీ నాకైతే అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో నేను ఏం తీసుకోలేదండి బిస్కెట్స్ అయితే. తర్వాత అయితే చాక్లెట్ సైడ్ అయితే వెళ్ళిన, చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. సో ఇక్కడైతే ఇలాగా మిల్క్ బ్రిస్ట్ అని చెప్పి ఇలాగైతే వచ్చినా కదండి. నేనైతే సేమ్ తీసుకోలేదు, జస్ట్ క్యాజువల్గా చూస్తుంటే అయితే నాకైతే కొన్ని చిన్నప్పుడు తిన్నాం కదండి, అవి అయితే గుర్తొచ్చినాయి. ఇక్కడైతే ఇలాగా హెర్షీస్ రెస్బెర్రీ అని చాక్లెట్స్ ఉన్నాయండి.
అండ్ తర్వాత అయితే నాకైతే అంతేం అనిపించలేదు. సో దీని కాస్ట్ అయితే 160 రూపీస్ అంట. ఇంకా టూ మచ్ అనిపించింది. అండ్ తర్వాత అయితే ఇంకా అదంతా అక్కడ పెట్టేసిన. అండ్ తర్వాత అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడైతే ఇది కనిపించింది, క్యారమల్ బ్లిస్ పాప్కార్న్ అని. 10 రూపీస్ అంటండి. దాంట్లో షేక్ చేసుకున్న అసలు ఏమి ఎక్కువ ఒక 5-6 ఉన్నట్టు అనిపించింది. సో అది కూడా పెట్టేసిన అక్కడైతే. అండ్ తర్వాత అయితే చిన్నప్పుడు మేము ఎంతమంది తిన్నారు ఇవి, నిమ్మ తొండలని వీటి పేరు ఏదో ఉండేది. సో నేను మర్చిపోయినా. చిన్నప్పుడైతే మా అక్క చాలా బాగా తినేదండి ఇవి. నిమ్మ తొన్నలు అని చెప్పి ఉండేవి అనమాట, పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి. సో దీని కాస్ట్ అయితే ఇంకా చూసారు కదా ఇంకంతా. అండ్ తర్వాత అయితే ఇంకా అది కూడా పెట్టేసిన. నాకు అలాంటి ఇష్టం ఉండదండి, నాకు వేరే చాక్లెట్స్ అంటే ఇష్టం. సో అలా వెతుకుతూ ఉన్నాను ఇంకేమున్నాయా అని. చిన్నప్పుడు ఎక్లెస్, ఇఫ్యూజ్ ఇవన్నీ తినేసిన చాక్లెట్స్. సో ఏం తీసుకోలేదు. ఇటైతే ఇంకా లేస్ ప్యాకెట్స్ చూసినా కదా, క్యారమెల్ పాప్కార్న్. సో ఇది పెద్ద ప్యాకెట్ అండి, 40 రూపీస్. అండ్ తర్వాత అయితే వీటిల్లో అయితే ఒక 10 రూపీస్ 5 రూపీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఈ ఎంతమందికి తెలుసు అండి చీజ్ బాల్స్ అని. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే 5 రూపీస్ ఉండేదండి చిన్న ప్యాకెట్. దాంట్లో ఒక 20 ఉండేవి అనుకుంటా. కానీ భలే మెత్తగా ఉంటాయి కదండి అవి తింటే. అండ్ ఇక్కడైతే ఇంకా బ్లాక్ బెంగో, గ్రీన్ బెంగో అలా ఉండేవి. అండ్ తర్వాత అయితే ఇంకా ఇవి ఉంటాయి కదా, ఇవి సారీ మర్చిపోయినట్లు పేరేంటో. దాని తర్వాత అయితే ఇంక ఇవన్నీ స్నాక్స్ అనండి. నేను అసలు ఏం తీసుకోలేదు. ఇంక ఇవైతే ఇలా చూసినాం కదా రెస్బెర్రీ, ఇవైతే ఆల్మండ్ అండి. సో ఇదైతే ఆల్మండ్. సో నేను ఇది కూడా తీసుకోలేదు, జస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను. అండ్ ఇదైతే 65 రూపీస్ అండి. అండ్ దీంట్లో అయితే అంత ఏమనిపించలేదు నాకైతే. ఇంకా అలా ముందుకెళ్తుంటే ఇక్కడైతే ఇంకా హాట్ చిప్స్ అలా అలా ఉన్నాయి. అండ్ ఇది ఫ్రిడ్జ్లో అండి, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా కర్డ్, ఇంకా లస్సీ, బటర్ మిల్క్ అని అలాగా. ఇవైతే 1+1 ఆఫర్ అయితే ఉన్నాయండి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇది అయితే నాకు చాలా ఇష్టం అండి, కానీ ఇది కూడా తీసుకోలేదు. అండ్ తర్వాత అయితే ఇంకా అలా ఇవన్నీ చూసిన ఇంకా, కానీ ఏం తీసుకోలేదు. నేనైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదైతే బటర్ పాప్కార్న్ అండి, బయటే అమ్ముతారు కదా, ఇక్కడైతే 20-30 రూపీస్ అయితే ఉంది. నేనైతే తీసుకోలేదండి. అండ్ ఇక్కడైతే ఇంకా క్రీమ్ ఫ్లేవర్ ఆనియన్ చిప్స్, తర్వాత అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా ట్యాంగిల్స్, ఇవన్నీ చాలానే ఉన్నాయండి. ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను అది తీసుకోలేదు. నేను తీసుకున్న వాటిలో అయితే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి నేను తీసుకోలేదు. సో ఇంకా మీకు వీడియో వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఫుల్ వీడియోతో తీసిన. అండ్ ఇక్కడైతే నాకు ఇది చాలా చాలా ఇష్టం అండి. ఈ తీసుకున్నాను ఒక 3-4. అండ్ ఇక్కడైతే ఇంక ఇవి తీసుకున్నానండి. ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. అండ్ తర్వాత అయితే ఇంకా ఇలా చూస్తూ చూస్తూ ఉంటే ఇంక ఇవన్నీ స్నాక్సేనండి. ఇంకా స్నాక్స్ కూడా అయిపోయినాకైతే ఇంకా నేనైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో ఇక్కడైతే చిన్నప్పుడు తెలుసా అండి మీకు ఇవి క్రీమ్ ఫర్ ఫన్ అండి ఉండేవి. నాకైతే ఎంత నవ్వు వస్తుందో అండి ఈ బిస్కెట్స్ చూసినా. నేను తినాలని కూడా తిన్నాను అనమాట. నాకు అసలు ఇష్టం ఉండదు. వీటిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కదా, పైనాపిల్, బనానా, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ అని ఇలా ఉండేవి అనమాట చిన్నప్పుడైతే. ఇంక ఇవైతే ఇంకా టిఫిన్ బాక్స్, ఇంకా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, సో అవన్నీ అనమాట ఇవైతే. అండ్ ఇక్కడైతే ఇంక ఈ డబ్బాలన్నీ ఉండే కదా, నాకైతే ఎంత నవ్వు వస్తుందో చిన్నప్పుడు ఈ డబ్బాలో. అండ్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి, కర్రీస్కి వెళ్తారు కదా స్కూల్కి గోయింగ్ పిల్లలకి, అలాంటి బాక్స్ అనమాట ఇవైతే. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయండి. అండ్ ఇక్కడైతే ఇంకా అలాగా చూసుకుంటూ నేనైతే బయటకు వెళ్ళిపోయినా అండి. ఇక్కడైతే ఇంకా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఇంకా అన్నీ ఇంకా అలా అవన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత ఇదైతే మా అక్క చాలా ఇష్టం అండి, కానీ చాక్లెట్ కాదు, ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం. చీజ్ ఉంటుంది కదా, ఇంతవరకు చాలా బాగుండే కదండి టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం, కానీ నేనైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంక నేనైతే బయటకు వచ్చేసిన. అండ్ ఇక్కడైతే తీసుకుందాం అనుకున్నా, కానీ యూనిబిక్ టూ మచ్ కాస్ట్ అనిపించింది. సో నేనైతే తీసుకోలేదండి. ఇవైతే దీంట్లో ఒక 4-5 ప్యాక్స్ అయితే ఉంటాయి లాన్ ఓపెన్ చేసినాకైతే. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ అండి, వెజిటేబుల్స్ ఇంకా బనానాస్, ఫ్రూట్స్ ఇంకా అవన్నీ ఉన్నాయండి. అండ్ తర్వాత అయితే నాకు ఇంట్రెస్టింగ్గా ఒకటి దొరికిందండి. ఏంటిదంటే అది ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, సో ఈ వాటర్ బాటిల్ వాటర్ లేదంటే ఏమన్నా ఫ్లేవర్ డ్రింకా అనిపించింది.
నేనైతే తీసుకోలేదు కానీ చూసిన అంతే. అండ్ తర్వాత అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, కొబ్బరి, ఇంకా పంపకిన్, ఇంకా చాలానే ఉన్నాయి వెజిటేబుల్స్. నాకు ఇది తెలుసా మీకు, చిన్నప్పుడు అట్టిపువ్వు అని చెప్పి తినేవారు. హెల్త్కి చాలా మంచిది ఇది. ఇది చాలా హెల్త్కి మంచిది కదండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే వండేది, అట్టి పువ్వు అని ఉండేదన్నమాట. కానీ లోన చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి దానివల్ల. కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయని చెప్తారు. ఇంకా అయ్యో, అండ్ ఇక్కడైతే స్వీట్ కార్న్స్ ఉన్నాయి, అన్నీ ఎండిపోయినాయి. అండ్ ఇక్కడైతే ఇంకా పండిపోయిన పచ్చిమిర్చి. ఇక్కడ చూసారా అండి, నేను ఎప్పుడు టీవీలో చూడడం కానీ రియల్గా అయితే నేను చూడలేదండి. తెలుసు కదండి, అవకాడ్. అండ్ ఇదైతే పలం. ఈచ్ వన్ 79 రూపీస్ అంటండి. తీసుకోవాలనిపించింది కానీ ఎలా ఉండిద్దా టేస్ట్, తీసుకున్నాక మళ్ళీ ఇంట్లో ఎవరు తినరు, మళ్ళీ వేస్ట్ అయిపోద్దని చెప్పి అయితే తీసుకోలేదు. కానీ చూసినా అండి. అండ్ ప్రోటీన్ కూడా ఉంది ఇక్కడైతే. ఇంకా ఫ్రూట్స్ అయితే వేరే సెక్షన్కి అయితే ఉందండి. ఇక్కడైతే బాగానే ఉన్నాయి ఫ్రూట్స్ అయితే, కానీ చాలా వరకు అయితే ఫ్రెష్ కాదు లేవండి, కొంచెం వాలిపోయినట్టు వెళ్ళిపోయినట్టే ఉన్నాయి. అండ్ తర్వాత అయితే ఇక్కడైతే ఇంకా అలాగా అన్నీ చూస్తూ ఉంటుంటే ఇదేంటో బేబీ కార్న్, అండ్ తర్వాత ఇదేదో కనిపించిందండి, ఇది బేబీ కార్న్ కదా. అండ్ తర్వాత అయితే ఇంకా అన్నీ చూసేసినాకైతే ఇంకా అయితే డేట్స్. ఇదైతే డ్రింకింగ్ సెక్షన్ అండి. ఇక్కడ నాకు చాలా అంటే చాలానే కనిపించినాయి. ఇలాగా ప్యాషన్ ఫ్రూట్, మిక్స్డ్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, తర్వాత ఆరెంజ్, ఇలాగ చాలానే ఉన్నాయి. ఈచ్ వన్ అయితే 136 రూపీస్ అంటండి. నేనైతే ఏం తీసుకుందాం అనుకున్నా కానీ నేను తీసుకోలేదు. సో అన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా కోకోనట్ పపాయ, అండ్ ఇక్కడైతే కాఫీ, తర్వాత గ్రీన్ యాపిల్, అండ్ కొబ్బరి, స్ట్రాబెర్రీ, ఇలాగైతే చాలానే ఉన్నాయండి. సో నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ నేనైతే ఫుల్గా కలిసిపోయినా కదా, ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇలా ఫలోడా అయితే ఉంది. సో నేను ఫలోడా అయితే తాగానండి. అండ్ ఇక్కడైతే నేను ఫలోడా అయితే ఇంకా తిరిగి వచ్చినా కదా, ఫుల్ టయర్డ్ అండి, కాళ్ళ నొప్పులు మామూలుగా రాలేదు నాకైతే. అండ్ ఇక్కడైతే ఫలోడా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానా అనిపించింది. టేస్ట్ వైజ్ అయితే అసలు ఏదో ఆకలిసి తిన్నాను కానీ ఇంకోలైతే ఇంకెవరు తినరండి ఇది. అండ్ ఇక్కడైతే గ్లాస్ అయితే 70 రూపీస్ అంటండి. ఫస్ట్ అయితే చాక్లెట్ సిరప్, అండ్ మ్యాంగో సిరప్, స్ట్రాబెరీ సిరప్ అయితే వేసినాడు. తర్వాత అయితే ఇంకా బాయిల్ చేసిన సేమియా, అండ్ తర్వాత అయితే బాదం పాలు, దాంట్లో 2 స్కూప్ ఐస్ క్రీమ్, అండ్ టోటీ ఫ్రూటీ, అండ్ బాదం స్లైస్లు, అండ్ తర్వాత అయితే ఇంకా బిగ్ జెల్లీస్ ఉంటాయి కదా, సో అవైతే వేసి ఇచ్చేసాడండి. అప్పుడేదో ఆకలిస్తున్నా కానీ నేనైతే. అండ్ తర్వాత అయితే ఇంకా ఇవన్నీ వేసినాడు కదా, తర్వాత ఇంకా రోజ్ కల్కన్ కూడా వేసినాడు. అండ్ ఇదైతే ఇంకా తింటూ అలాగా రిలాక్స్ అయినా కొంచెం సేపు అయితే. ఇంకా తినేసినాకైతే ఇంక నేనైతే వచ్చేసిన. దీని కాస్ట్కి దీని టేస్ట్కి అయితే నాకు అస్సలు సెట్ కాలేదండి. అండ్ తర్వాత అయితే ఇంకా ఇచ్చేసాడండి ఒక స్పూన్ అయితే పెట్టి. ఇంక నేనైతే ఇంకా స్కూటీ మీద అయితే కూర్చొని ఇంకా అలా తినేస్తూ ఉన్నా, ఆ రోడ్ ఇంకా చూసుకుంటూ, ఇంకా వెళ్ళే వచ్చే ఆ వెహికల్స్ చూసుకుంటూ అయితే. అండ్ తర్వాత అయితే ఇంకా తినేసినాకైతే మనీ అయితే ఇచ్చేసిన. 100 ఇస్తే తిరిగి నాకు 30 రూపీస్ అయితే ఇచ్చాడు. అండ్ తెలుసు కదా మీకు ఏమేం చేయాలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ మై లాంగ్ వీడియో. నాకు తెలుసో తెలియక ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం నాకు కరెక్షన్ చేయండి. సో నేను తప్పకుండా అయితే నేను మళ్ళీ సెకండ్ వీడియోలో ఎప్పుడు తప్పులు చేయకుండా అయితే నేను చూసుకుని మళ్ళీ మీకు వీడియో లాంగ్ వీడియో పెడతాను. సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ టు బుజ్జి అండ్ బుజ్జులు, మై ఫ్రెండ్స్.